అలాగా చూడు, నువ్వు చెప్పింది చెవులారా వినటానికి నేను సిద్ధంగా లేను. చూడండి, అమ్మాయిని అబ్బాయిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. నాకు కావాల్సింది అది చెబితే వింటాను. మరేది వినను, నాకు వినపడదు కూడా. నిజంగా మాకేం తెలియదు సార్. చూడండి, అమ్మాయి తండ్రి డబ్బున్న మనిషి, పలుకుబడున్న మనిషి. ఏం చేస్తాడులే అని అనుకోకండి, ఏమైనా చేస్తాడు. మీతో నిజం కక్కిస్తాడు. అనవసరంగా గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకండి. ఏంటి సార్ ఇది? నిజంగా మాకేం తెలియదంటే నమ్మరేంటి? ఒట్టు సార్. ఇంకా మీతో మాట్లాడనవసరం. స్టేషన్ బెటర్. బుచ్చగిస్తే పనేయటట్లేదు. పడిత పూజ కరెక్ట్. బయలుదేరండి, బయలుదేరండి, బయలుదేరండి. సార్, మేమేం తప్పు చేసామని ఇప్పుడు అందరం స్టేషన్కి రావాలి? నోరు ముయ్యరా. ఎందుకనేది స్టేషన్కి వచ్చాక తెలుస్తుంది. బొక్కలో నెట్టాక బుర్రకెక్కుతుంది. రాయ్, లాక్రండి. ఉండండి సార్. సార్, మీరెవరిని లాక్కెళ్ళక్కర్లేదు, మేమే వస్తాం. కానీ సార్, ఆడవాళ్ళు, మా అమ్మ, మా చెల్లి, వాళ్ళని మాత్రం వదిలేయండి సార్. పాపం నా చెల్లి కాలేజీకి వెళ్ళి చదువుకునే అమ్మాయి, పెళ్లి కావాల్సిన అమ్మాయి. స్టేషన్కి వస్తే దాని జీవితం నాశనం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. దయచేసి మా ఇంటి ఆడవాళ్ళని మాత్రం వదిలేయండి సార్. అంటే మీ ఇంటి ఆడపిల్ల అమ్మాయి, ఆ ఇంటి ఆడపడుచు బండరాయి అనుకున్నావా? అదేం కుదరదు. విలువలు తెలిసి రావాలి. అందరిని ఎక్కించండి బండి. పదమ్మా, పదండి, 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 పదమ్మా, పద. తప్పుకోండి. అందరూ చూస్తున్నారు, మా అమ్మ చెల్లిని వదిలేయండి. ఎక్కువ ఎక్కించండి. ఎక్కడమ్మా, ఎక్కండి. భలే వాళ్ళే వీళ్ళు, ఎప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతానే ఉంటారు. వాళ్ళకి అది అలవాటేలే. మంచి మర్యాద లేని ఉట్టి బజార్ మనుషులు. ఆ పిల్లని స్టేషన్కి ఇంటికి తిప్పుతా ఉంటే ఆ పిల్లని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? పెళ్ళా పెటాకులా, ఇంకా పిల్లి ఇక్కడ ఉండవలసిందే. ఆయన తిని కూర్చోలేక ఏంటి పనులు? దిగండి, 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 త్వర దిగండి. రండి. సార్, మీరేం దిగులు పడకండి సార్. మొత్తం ఫ్యామిలీనే తీసుకొచ్చేసా. ఇంకా సేపట్లో మీ కూతురు ఎక్కడుందో వాళ్లే చెప్తారు. నా కూతురు కనపడకపోయేసరికి ముందు వీళ్ళింటికే వెళ్ళాను సార్. ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటించారా? నన్నే మోసం చేస్తారా? నా కూతుర్ని ఎక్కడో దాచిపెట్టి వీళ్ల తమ్ముణ్ణి వెతకటానికి పంపించినట్టు పంపించి ఎంత అమోఘంగా నటించారా? నటనలో ఆరితేరిన కుటుంబం. వీళ్ల నటనకి మీడియాలో అయితే నంది అవార్డులు ఖాయం. గుండెలు తీసిన బంట్లురా మీరు. డబ్బు హోదా ఉందని చెప్పి నిజాన్ని దాచి నింద మా మీద వెయ్యాలని ప్రయత్నించకు. ఏనాడైతే రౌడీలతో నువ్వు నా కొడుకును కొట్టించావో ఆనాడే నా కొడుకు నీ కూతుర్ని మర్చిపోయాడు. సిగ్గు విడిచి నీ కూతురే నా కొడుకు కోసం నా ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చింది. ఏ ఆడదైనా సిగ్గు విడిచి ఎగబడితే ఏ మగవాడు చేతులు ముడుచుకుని కూర్చోలేడు. నా కొడుకు మొగాడు, అందుకే నీ కూతుర్ని లేపుకుపోయాడు.
నీ కూతురు నీ ఇంట్లోంచి వెళ్ళిందని నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావో మేం కూడా నా కొడుకు మమ్మల్ని మోసం చేశాడని అంతే బాధపడుతున్నాం. నీకు ఈ విషయం అర్థం కాక మా మీద పోలీసు కేసు పెట్టి మమ్మల్ని అవమానిస్తున్నావు. పైగా ప్రాణాలు తీయి తోళ్ళు తీయి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఆపండి సార్, ఆపండి. ఆపండి సార్, ఆగండి రా. వీడొకసారి నా ఇంటికొచ్చి నీ కూతురికి నా కొడుక్కి పెళ్లి చేస్తానని నా మీదే సవాలు విసిరాడు. అందుకే వీడికి ఖచ్చితంగా నా కూతురు అడ్రస్ తెలిసుంటుంది. వీణ్ణి గట్టిగా ఇంట్రాగేట్ చేస్తే నిజం దానంతటదే తన్నుకొస్తుంది. మీరేం వర్రీ అవ్వకండి సార్. ఈ ఫ్యామిలీ సంగతి నాకు పూర్తిగా అర్థమైంది. నేను వీళ్ళతో నిజం కక్కిస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. మీరెందుకు సార్ స్టేషన్లో ఉండటం? కేసు నా చేతిలో పెట్టారు కదా, ఇక మీరు గుండెల మీద చేసుకుని పడుకోండి సార్. మీ అమ్మాయిని తెచ్చి మీ చేతిలో పెడతాను, నాది గ్యారంటీ. వెళ్ళండి సార్. మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పండి, వదిలేస్తాను. హేయ్, లేకపోతే మొత్తం కుటుంబాన్ని ఒకే గోతిలో పాతేస్తాను. జరిగిందేదో జరిగిపోయింది. నిజం చెప్తే వదిలేస్తాను అని చెప్పి వెళ్ళారు కదా, ఆయన మాట విని చెప్పేయండి. అతను ఎంత పెద్ద మనిషో అర్థం చేసుకోండి. బ్రతికిపోతారు, లేదో నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటారు. చెప్పండి, ఆ అమ్మాయిని మీ అబ్బాయిని ఎక్కడ దాచిపెట్టారు? నిజంగా వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో మాకు తెలియదయ్యా. ఆయనకు పలుకుబడుందని మా మీద కేసు పెడితే మాత్రం తెలియని విషయాన్ని మేమెలా చెప్పగలం? పెళ్లి కావలసిన పిల్లతో సహా తెచ్చి మమ్మల్ని స్టేషన్లో పెట్టి మా పరువు తీస్తున్నారు. దయచేసి వదిలేయండి అయ్యా. చెడ్డనాయాల్ని చెత్తనా కొడుకుల్ని కంటే ఇలాంటి అవమానాలు పడాల్సిందే. ఆయన కూతురుని తీసుకెళ్తే ఆయనకు అవమానం కాదా? ఆలోచించండి. నీ కూతురుని తీసుకెళ్లి దాచిపెడితే నీకు అవమానం కదా? తట్టుకోగలవా? మర్యాదగా ఆచూకీ చెప్పండి. మీ దారిన మీరు వెళ్ళొచ్చు, లేదు చెప్పకుండా మొండికేస్తే ఎన్ని రోజులైనా ఈ స్టేషన్ నుంచి బయటపడలేరు. సార్, ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, నిజంగా మాకేమీ తెలియదు సార్. ఆ వాసుగాడు ఆయన ఎలా మోసం చేశాడో మమ్మల్ని అలాగే మోసం చేశాడు. ఆయనే వాసుగాడిని తీసుకెళ్లి వాళ్ళ కూతురుని వెతికాడు, కానీ ఆయన కూతురు దొరకలేదు. ఆ తర్వాత మా వాసుగాడు మాతో ఉద్యోగానికి వెళ్ళిపోతున్నానని చెప్పాడు. మాకు అంతే తెలుసండి. నిజం చెప్తున్నాను సార్, మా మాట నమ్మండి సార్, మమ్మల్ని వదిలేయండి సార్. మిమ్మల్ని ఇలా అడిగితే నిజం ఎలా బయటకు వస్తుంది? స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ నిజం బయటికి రాదు. రాయ్, వాళ్ళని తీసుకెళ్ళి సెల్లవేయండి. అదమ్మా అదమ్మా అదండి పదండి పదండి పదమ్మా ఏమ్మా ఏడుస్తున్నావు? బిజినెస్ లో కొత్తలాగుంది, అందుకే ఆ ఏడుపు. ఏడోకు ఏడోకు. ఒక్క రాత్రి మాతో వస్తానని చెప్పు, ఇప్పుడే బయటికి తీసుకెళ్తా. ఈ అమ్మాయి ఫ్రెష్ అనుకుంటా. ఏమ్మా, నువ్వు గనక మాతో వస్తే తొందరగా పైకి వస్తావు. ఏమ్మా, వస్తావా? భగవంతుడా, ఎందుకయ్యా మాకు ఇలాంటి పరిస్థితులు తెచ్చిపెట్టావు? ఆ దుర్మార్గుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదే. అయ్యో,
ఇక్కడే నిలబడ్డావు పదా. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది రేవతి. నేను ప్రాణంగా ఇష్టపడ్డ నా రేవతితో ఇలా హాయిగా జాలీగా మన కళలు నిజమై ప్రేమ రాజ్యాన్ని ఏలుతున్నట్టుంది. దేవుడు మనకి న్యాయం చేశాడనిపిస్తుంది రేవతి. హలో, ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలే రాజాగారు రాణిగారు ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు? ఫుల్ హ్యాపీస్ అంటే ఇదేనా? అవును బ్రదర్, అయినా మమ్మల్ని చూస్తుంటే నీకు వేరేగా చెప్పనవసరం లేదనుకుంటా. ఆయన అడిగారు కాబట్టి మనసు నిండా ఆనందపడ్డాం. గుండెల నిండా తృప్తిగా ఉందంటారే, అది ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. మాకు ఆ ఆనందాన్ని కల్పించిన మీకు చాలా చాలా థ్యాంక్స్. అయినా మీరు చేసిన దానికి కొత్త థ్యాంక్స్ చెప్తే సరిపోదు. నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి వాసు? ఫ్రెండ్షిప్లో థ్యాంక్స్ ఏంటి? అలా అని మమ్మల్ని ఇబ్బంది పెట్టి పరాయి వాళ్ళ చూడొద్దు. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ఇలాంటి విషయాల్లో చాలామంది ముందుకు రారు. కానీ మీరు చాలా తక్కువ పరిచయం, తక్కువ చనువు ఉన్నా ధైర్యంగా మాకు సహాయం చేశారు. పైగా రేవతి వాళ్ళ నాన్న గురించి మీకు బాగా తెలుసు. అన్నీ తెలుసు కూడా డేర్గా హెల్ప్ చేయడానికి మీరు ముందుకొచ్చారు. మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. మిమ్మల్ని జన్మలో మర్చిపోలేను. జన్మ జన్మలకి మీరే స్నేహితులు కావాలని కోరుకుంటాను. మన మధ్య అవన్నీ ఎందుకులే వాసు, మీ సంతోషమే మాకు ముఖ్యం. చూడు వాసు, రేవతి కనిపించట్లేదని వీళ్ళ నాన్న మొత్తం వెతుకుతుంటాడు కదా. అవును, ఒక్క ఆ సిటీయే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మనుషులు పెట్టి వెతికిస్తూ ఉంటాడు. నేను ఆయనతో పాటు వెతుకుతూనే కదా ఈ సిటీకి వచ్చాను. పెళ్ళి ఆగిపోయినందుకు పిచ్చి కోపంతో అంగులు వెతుకుతూ ఉంటాడు. వందల జనాన్ని లక్షల డబ్బు ఖర్చు పెట్టి గాలిస్తూ ఉంటాడు. ఆ మాధవరావుకు తెలియకుండా, అనుమానం రాకుండా చాలా తెలివిగా నటించావు. నిజంగా నువ్వు గొప్ప యాక్టర్వి. భలే బురిడి కొట్టించావు. దిమ్మ తిరిగి మాధవరావు మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. వాసు, నాకో విషయం అర్థం కాలేదు, కాస్త చెప్తావా? ఏంటి అర్థం కాంది? నువ్వు రేవతిని ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు. అంత స్ట్రాంగ్ డెసిషన్ నీలో ఉన్నాక ఎప్పుడో పెళ్లి చేసుకోవచ్చుగా. ఎందుకు ఈ విషయాన్ని నిశ్చితార్థం జరిగి శుభలేఖలు పంచి కళ్యాణాన్ని పొందాక రానిచ్చావు? ఇంతకాలం రేవతిని ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది? ఎందుకు ఇలా చేశావు? ఏం లేదు రాజా, నేను రేవతిని ప్రేమించినప్పుడు కానీ, రేవతి నా రూట్లోకి వచ్చి నన్ను ప్రేమించినప్పుడు కానీ పెద్ద లక్ష్యం, గొప్ప ఆలోచన ఏమీ లేవు. నెలకు 3000 జీతంతో జీవితం సాగించేవాడిని. తర్వాత ఆలోచించాను, ఆ జీతంతో రేవతిని ఎలా సంతోషంగా చూడగలను? జీవితం ఎలా సాఫీగా సాగుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో నా బుర్రను తలిచాయి. అప్పుడు నా జీవిత లక్ష్యమైన గవర్నమెంట్ జాబ్ వైపు దృష్టి పెట్టా. నా లక్ష్యం మా వాళ్ళందరికీ తెలుసు. అందరి ప్రయత్నం నా జాబ్ కోసం మొదలుపెట్టారు. ఆ సమయంలో మా ప్రేమ వ్యవహారం తెలిసి వీళ్ళ నాన్న నన్ను మనుషులు పెట్టి కొట్టించాడు. అప్పుడు నా లక్ష్యం నెరవేరడానికి నేను రేవతిని మర్చిపోయినట్టు నటించడం మొదలుపెట్టాను. నా నటన మా వాళ్ళకి నమ్మకం కలిగించింది. 1,50,000 కట్టారు. పాపం ఆ డబ్బు కట్టడానికి మా అన్నయ్య చాలా కష్టపడ్డాడు. ఇంకో 10-15 రోజుల్లో నాకు ఆ జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. అదే టైంలో రేవతి పెళ్లి మరొకరితో ఊహించలేకపోయాను. మనసు తట్టుకోలేకపోయింది. అందుకే రేవతి పెళ్లి వేరే వాళ్ళతో జరగకూడదని చివరి నిమిషంలో తను తీసుకొని జంప్ అయ్యాను. సో నా జీవిత లక్ష్యం జాబు దొరుకుతుంది, నేను ఇష్టపడ్డ జీవిత భాగస్వామి దక్కుతుంది.